నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేష్, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతకుముందు స్వర్ణరథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. In our life, we should be blessed to see a great saint like Bhagavan Satya Sai Baba. I first came to know about Satya Sai Baba ji was when I was 7 or 8 years old, when the elder sister of my father, I think it is somewhere in the year 1964 or 65. She came to Puttaparthi. She doesn't know any other language other than Tamil. She doesn't know how to read in Tamil also. But she has started from my home in Tirupur. And I don't know how she has reached here, and she stayed here for 15 days without knowing any other language. And she brought the Sai Baba's blessings to our family in the 1964 or 65. Why I am telling this? This is the great divine power of Bhagavan Sri Satya Sai Baba to bring everybody. ప్రపంచ వ్యాప్తంగా దేశ నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి చేసినటువంటి సాయి భక్తులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు. సాయిరామ్. 1926 నవంబర్ 23 సరిగ్గా ఇదే రోజు 100 ఏళ్ల క్రితం భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు, ఒక పర్పస్ కోసం అవతరించారు. ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రమాణాన్ని సాగించి ప్రపంచానికి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని అందించారు, జ్ఞానాన్ని బోధించారు, సన్మార్గాన్ని చూపించారు. సమాజ సేవ, అసాధారణ శక్తులు, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. 8 ఏళ్ల వయస్సు నుంచే ప్రార్థనలు, పాటలు, భజనలు, కీర్తనలతో దైవ చింతన కలిగి పల్నాడు జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండుచింతల మండలంలో బయోడిజిటల్ బంక్ లో పేలుడు సంభవించింది. బయోడిజిటల్ అన్లోడ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. ఫైర్ ఇంజిన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తుంది. గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదంలో మరణించిన వ్యక్తి గురిజాలకు చెందిన రషీద్. పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
పుట్టపర్తి సత్యసాయిబాబా సత్య జయంతి ఉత్సవాలు కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఏ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, డిఆర్ఓ కాజావలి, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయి సమాజానికి దిక్సూచి అన్నారు. సత్యసాయి స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాలతో పాటు త్రాగునీటి ప్రాజెక్టులు దాహార్తిని తీర్చుతూ సమాజానికి ఎంతో ప్రయోజనం పొందడం జరుగుతుందని అన్నారు. బాబా స్వయంగా పాటించి ఆచరించి చూపారని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలో నడవారని చెప్పారు. సత్యసాయి బోధనలు ఎంతగానో తోడ్పడతాయని తల్లిదండ్రులు తెలియజేయాలన్నారు. శుభాకాంక్షలు. స్వామి మంగళోత్సవం సందర్భంగా క్రితం భగవాన్ బాబా వారు ఈ గుంటూరు ప్రదేశానికి వచ్చి సత్యసాయి శాంపుల్ మెడికల్ క్లబ్ రాష్ట్ర ఫంక్షన్ గా జరుపుకోవాలి, ఘనంగా జరుపుకోవాలి అని ప్రభుత్వం నుంచి నిన్ననే మనకు జిమ్మో జారీ చేయడం జరిగింది. దాని మేరకు ప్రతి జిల్లాలో కూడా జిల్లా స్థాయి లెవెల్లో ఘనంగా కార్యక్రమం నిర్వహించాలి. అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ లో కూడా, ప్రభుత్వ ఆఫీసెస్ లో ఈ ఫంక్షన్ ని బెఫెటిక్ మేనర్ లో చేయాలి అనే ఉద్దేశంతో మనకు ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని మేరకు మన గుంటూరు జిల్లాలో ఈ రోజు ఒక పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నిన్ననే మనకు ఈ జీవో జారీ చేశారు, మనకు ఆదేశాలు ఇచ్చింది. ఇమీడియట్ గా మనం ఈ ఫంక్షన్ ని, డిస్ట్రిక్ట్ లెవెల్ ఫంక్షన్ ని ఎక్కడ పెడతాము అని డిస్కస్ చేసినప్పుడు మనము కలెక్టరేట్ లోనే ఇక్కడ నుంచి మనము నిర్వహిస్తాము. దానికి మనము సత్యసాయి సేవా ట్రస్ట్ వారి మెంబర్స్ వారిని కూడా ఇక్కడికి దీంట్లో భాగస్వామ్యం చేయాలి, ఒక గ్రాండ్ గా చేయాలి. గ్రాండ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ ఇన్ ద నంబర్స్, ఇన్ దట్ ఎసెన్స్ ఇది ఉండాలి అన్న ఉద్దేశంతో వారిని జిల్లా మన జిల్లాలో వారి సేవలు విస్తృతంగా ఈ రోజుకి ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతాయి. మరి డ్రింకింగ్ వాటర్ అయితే అక్కడ వైద్యం, మనిషికి ఏదైతే ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నాయో, విద్య, ఇవన్నీ కూడా వారి ట్రస్ట్ ద్వారా వారి వారసులు ఎవరైతే ఉన్నారో వారి శిష్యులు ఇంకా మరింత విస్తృతంగా తెలియాలి అంటే పండుగ జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం. ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది తెలియదు. ఇప్పుడున్న కొత్త జనరేషన్ వాళ్ళకి కూడా అసలు ఎవరు బాగున్నారు, ఎవరు మరి ఏంటి ఏ కార్యక్రమాలు చేశారని ఒక మరి గుర్తు తెచ్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్గా భావించాల్సి వస్తుంది. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ముఖ్యంగా సత్యసాయి బాబా ట్రస్ట్ ప్రతినిధులు వచ్చారు. వారు చెప్తున్నారు ఒక 1000 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూషన్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మన గుంటూరు జిల్లాలో. బాలసుధ డయాగ్నోస్టిక్ సెంటర్ 30వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం లక్ష్మీపురంలో ఆనంద్ మెడికల్ హబ్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన హాట్ హీరో, ప్రముఖ హృదయ రోగ నిపుణుడు డాక్టర్ ఆర్ మురళీ బాబురావు, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ బివి సుధీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనంద్ బాలవాణి సంజీవరెడ్డి దంపతులు గత 3 దశాబ్దాలుగా నిరంతర శ్రమతో అంచెలంచెలుగా మెడికల్ ల్యాబ్ రంగంలో విశేష అనుభవంతో పాటు ఘనమైన కీర్తి సాధించినందుకు అభినందనలు తెలియజేశారు. ఈ ల్యాబ్ అత్యాధునిక పరికరాలతో రోగులకు ఖచ్చితమైన రోగ నిర్ధారణ ఫలితాలను అందించడం గుంటూరుకే గొప్ప విషయమని అన్నారు.
బాబా సత్యసాయి జన్మదిన వేడుక రోజుని మా బాలసుధ డయాగ్నోస్టిక్స్ వారికోత్సవం జరుగుతుండడం ఎంతో శుభపరిణామమని వ్యవస్థాపకులు ఆనం సంజీవ్ రెడ్డి అన్నారు. ల్యాబ్ నిర్వాహకురాలు బాలవాణి మాట్లాడుతూ 30 వార్షికోత్సవం సందర్భంగా అన్ని రకాల వైద్య పరీక్షలపై 50% రాయితీతో పాటు డాక్టర్ కన్సల్టెంట్స్ ని ఉచితంగా అందజేశామన్నారు. ల్యాబ్ మూల స్తంభాలుగా డాక్టర్ ఆనం నందగోపాల్ రెడ్డి, డాక్టర్ ఆనం నర్మదా సాయి లక్ష్మీరెడ్డిలు మెడికల్ సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేస్తున్నప్పటికీ ఉచితంగా రోగులకు తమ సంస్థ ద్వారా నిరంతరం సేవలు అందిస్తున్నారని బాలవాణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ, రామచంద్రారెడ్డి మరియు స్టాఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాకు ఎంతో అత్యంత ఇష్టమైన రోజుగా భావిస్తాం. ఈరోజు పుట్టపర్తి సాయిబాబా గారి పుట్టినరోజు కూడా 100వ సంవత్సరం కూడా జరుగుతుంది, వార్షికోత్సవం. అలానే మేము మా పెద్దన్న అయినటువంటి ఆనం వివేకానంద రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ప్రిన్సెస్ ఓపెన్ సంజీవిని పాలిక్లినిక్ ఓపెన్ చేయడం జరిగిందండి. అట్లా ఇప్పుడు మేము ఈ బాలసుధ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టి 30 సంవత్సరాలు అవుతుంది. అట్లానే ఈ పాలిక్లినిక్ పెట్టి కొత్త ప్రిన్సెస్ పెట్టుకొని 13 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. దీని అందరికీ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి కస్టమర్లకి ప్లస్ పబ్లిక్ కి, మా అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలా మీ అందరి సహాయ సహకారాలతోటి మేము ఈ రోజు దినదినాభివృద్ధిగా ఇలా ఎదగడానికి కూడా మీ అందరి సపోర్ట్ అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం. అట్లానే మా సర్వీస్ కూడా అంతే ఉంటది. మేము ఇచ్చే సర్వీస్ కూడా సొంతంగా ఫ్యామిలీ మెంబర్సే మేము ఈనాటి గోష్ఠీలు చేయబట్టి ఈనాడు ఈ స్టేజ్కి మేము ఎదగడానికి కూడా కారణం అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా స్టాఫ్ అందరూ కూడా సహకరిస్తారు. అందరూ కూడా మా స్టాఫ్ హర్ష, సుబ్బారావు, స్మైలీ, రోహిణి, శ్రావ్య, ఇర్ఫాను, సంతోష్ వీరందరూ కూడా మాకు పూర్తిగా సపోర్ట్ చేయబట్టి మేము కూడా ఈనాడు చాలా హ్యాపీగా ఉన్నాం. అందరికన్నా ముఖ్యంగా మాకు డాక్టర్ బివి సుధీర్ గారు గత 24 సంవత్సరాల నుంచి కూడా మాకు ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని వెన్ను నిలబెట్టి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి దోహదపడినటువంటి మా డాక్టర్ బివి సుధీర్ ఎండి ఫిజిషియన్, సీనియర్ ఫిజిషియన్ అయినటువంటి మా సుధీర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లానే మా డాక్టర్ మురళీబాబురావు గారు గుంటూరుకే మోస్ట్ సీనియర్ కార్డియాలజిస్ట్ గా పేరెన్నికగన్న వ్యక్తి. కుటుంబ ప్రభుత్వం వడ్డేరులకు ఆధునిక పరమట్లు అందించి ఆదుకోవాలని వడ్డేర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేవల్ల వెంకట విజ్ఞప్తి చేశారు. వడ్డేర హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆదివారం బ్రాడపేటలో జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో వెంకట ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడుగా కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులుగా అంకమ్మరావు, నగర అధ్యక్షులుగా నాగరాజు, నగర మహిళా అధ్యక్షురాలుగా సుజాతతో పాటు మరో 10 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి తన్నీరు సాంబయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వడ్డేర హక్కుల పరిరక్షణ సమితి సంఘంలో పదవి తీసుకొని సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ పాల్పంచుకుంటారని, సంఘంలో సిద్ధాంతాలకు పట్టుబడి సంఘం అభివృద్ధికు, కులాభివృద్ధికు పాటుపడి నమస్తే, నా పేరు దేవల్ల వెంకట్, వడ్డేర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు జిల్లా అధ్యక్షులతో కమిటీతో పాటు గుంటూరు నగర కమిటీ, అదేవిధంగా పల్నాడులోని కొన్ని ప్రాంతాల్లో నూతన కమిటీలు ఏర్పడడం చేయడం జరిగింది. గత 8 ఏళ్ల నుండి కూడా వడ్డేర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యాప్తంగా వడ్డేర్లకు ఎక్కడ సమస్య ఉన్నా కూడా అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసి ఈరోజు కూడా వడ్డేర్లకి కష్టం అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు వడ్డేర హక్కుల పరిరక్షణ సమితి. నేను దాదాపు 15 ఏళ్ల నుంచి సంఘాల్లో ఉన్నాను. 9 ఏళ్ల నుంచి వడ్డేర హక్కుల పరిరక్షణ సమితి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ సంఘం ఏర్పడిన తర్వాత ఎన్నో ఏళ్ల నుంచి వడ్డేర్ల దీర్ఘకాలిక
రాజ్యాధికారం ఏదైతే చట్టసభల్లో మా వడ్డీలకు స్థానం కావాలన్నామో ఆ అంశాన్ని బలంగా ఎత్తుకొని రాజకీయ పార్టీల మీద అనేక సందర్భాల్లో వాళ్ళని అడిగి సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా మా దీర్ఘకాలిక ఏదైతే వడ్డీలు ఎస్టీ చేర్చాలని ఎన్నో ఏళ్ల కళ మాది. దాదాపు 30 ఏళ్ళ నుంచి కూడా 40 ఏళ్ళ నుంచి కూడా వడ్డీలను ఎస్టీ చేర్చాలని మా పెద్దలు కానీ మేము కానీ పోరాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా త్వరలోనే కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని అలాగే కూటమి పెద్దలను కలుస్తాము. మా సంఘం తరపున కలిసి ఖచ్చితంగా ఎస్టీలో చేర్చమని అడుగుతాము. అదేవిధంగా వడ్డీలు అంటేనే క్వారీల్లో నాడు ఎన్నో ఏళ్ల నుంచి రక్తం చిందిస్తూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ రోజున ఆధునిక పనిముట్లు వచ్చిన తర్వాత వడ్డీల జీవనోపాధి దెబ్బతిని వలసలు పోతూ పిల్లల చదువుకోకుండా వలస. లాలపేటలో గంజాయి సరఫరా చేస్తున్న 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోడిగుడ్డు సత్రం షాప్ నంబర్ 10పై తనిఖీ చేయగా అక్కడ 1 కిలో 200 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు వివరాలను ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మీడియాకు వెల్లడించారు. గంజాయి అమ్మడం, విక్రయించడం మాత్రమే కాకుండా గంజాయి సేవించడం కూడా చట్టపరమైన నేరమేనని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాలలో గంజాయి విక్రయించేవారు లేదా సేవించేవారు ఉన్నట్లు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు నా సభ్యుల పరిధిలో డ్రెస్ వేసుకొని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ గారు, వారి సిబ్బంది, ఎస్పీ గారి స్పెషల్ పార్టీ సహకారంతో షేక్ హాజామియా, షేక్ మస్తాన్, షేక్ మావుస్బానీ, ధన్నవరు తేజ అనే వారిని బీఆర్ షేడ్ ఎదురు కోడిగుడ్డు సత్రం వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. వారందరి దగ్గర సుమారు 1 కేజీ 200 గ్రాముల గంజాయిని స్వాధీనపరచడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేసి రేపు ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత మేజిస్ట్రేట్ వారు రిమైండింగ్ తీసుకోవడం. ఇంకా వీళ్ళు ఈ దర్యాప్తులో సిఐ గారి దర్యాప్తులో ఈ 4 విచారిస్తే వీళ్ళ దగ్గర ఎవరు ఎదుర్కొంటున్నారు అనే విషయం, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి అనే విషయం కూడా విచారించడం జరిగింది. ముందుగా వీళ్ళ దగ్గర కొనేవాళ్ళు 1-8 మంది పేర్లు వచ్చినాయి. వాటి గురించి కూడా నిజంగా కొన్నారా లేదా అది ఇన్వెస్టిగేషన్లో విచారిస్తారు సిఐ గారు. ఎస్ఐ గారు అనిల్ గారు మరి మా సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ సంబంధించిన టీంతో కలిసి కోఆర్డినేట్ చేసుకొని సమాచారం మేరకు రైడ్ చేసి కోడిగుడ్డు సత్రం దగ్గర ఒక షాప్లో రైడ్ చేసి దాదాపు ఒక 4 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుని వాళ్ళ దగ్గర ఎవరైతే గంజాయి కొంటున్నారో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందండి. వాళ్ళ సమాచారం కొంతమంది ఇప్పుడు వరకు వచ్చింది, 7 నుంచి 8 మంది దాకా వచ్చారు. వాళ్ళని కూడా మనం ట్రేస్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తున్నాము. ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు గంజాయి తాగడం కూడా నేరమే కాబట్టి ప్రతి ఒక్కరిని ఎవరైతే గంజాయి సంబంధించిన ఏ ఇష్యూలో ఉన్నా కానీ స్పేర్ చేయకుండా అందరినీ మీద కేసులు నమోదు చేసి కోర్టు ముందు పెడతాము. తరువాత వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకుండా ఉండాలంటే గంజాయి దురలవాట్లని దూరంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉండాలని. గుంటూరు సంబాలగరవు మెయిన్ రోడ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన హాలిస్టిక్ ఫిజియో క్యూర్, ద అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ ఆక్యుపంక్చర్ క్లినిక్ ను గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మొహమ్మద్ నజీర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ అన్వర్ బాషా, డాక్టర్ మస్తాన్ వలీ, డాక్టర్ సిద్దుర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫిజియోథెరపీ, ఆక్యుపంక్చర్ వైద్య సేవల పట్ల ప్రజలు ఆదరణ చూపుతున్నారని తెలిపారు. దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ట్రీట్మెంట్ దోహదపడుతుందన్నారు. छोटी होनी भाई Okay,
హాస్పిటల్ ఒకటి ఓపెన్ చేసుకోవడం జరిగింది. అన్వర్ గారు, మస్తాన్ వలీ గారి ఆధ్వర్యంలో వారు ఈ యొక్క క్లినిక్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. మందులకి నయం కాని ఎన్నో రుగ్మతలకి, మందులతో పని లేని ఎన్నో జబ్బులకి ఈరోజు మనకి ఫిజియోథెరపీ, ఆక్యుపెంచర్, ఆక్యుప్రెషర్ ఇలాగ ఎన్నో వైద్య విధానాలు అందుబాటులో ఉంటున్నాయి. వీటన్నిటికీ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నో మెడిసిన్ నో సర్జరీ అనే ఒక నినాదంతో, నో సైడ్ ఎఫెక్ట్స్ అనే ఒక నినాదంతో ఈ యొక్క క్లినిక్ ని ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా వరకు ఈరోజు పోస్ట్ సర్జరీకి అవసరమైన ఫిజియోథెరపీ కేర్ ని చాలా విస్తృతంగా ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చింది. చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా పోస్ట్ సర్జరీ తర్వాత ఫిజియో కేర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ అదొక డిపార్ట్మెంట్ కూడా రన్ చేయడం మనకు అందరికీ తెలిసిందే. అలాంటిది ఎక్స్క్లూజివ్ గా ఫిజియో కేర్ తో ఈరోజు మనకి మస్తాన్ వలీ గారు, అన్వర్ గారు ఈ క్లినిక్ ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. ఇటు హోమ్ విజిట్స్ తో పాటు మనకి ఇన్ పేషెంట్ కూడా వీళ్ళు ఎమ్మెల్యే గారు, గల్లా మాధవి గారు, నజీర్ అహ్మద్ గారు. నా పేరు డాక్టర్ షేక్ మస్తాన్ వలీ అండి. నేను గత 15-20 సంవత్సరాల నుంచి గుంటూరులో ఆక్యుపంక్చర్ సర్వీసెస్ ఇస్తా ఉన్నాను. ప్రస్తుతం మా క్లినిక్లో మా బాబు ఫిజియోథెరపీ సర్వీసెస్ కూడా యాడ్ అవుతున్నాయి. ఆధునికమైన వైద్యం బాగా ఖరీదైన క్రమంలో జనాలు ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కోసం వెతుకుతున్నారు. దాంట్లో ఆక్యుపంక్చర్ కూడా ఒకటి. సో నో మెడిసిన్ నో సైడ్ ఎఫెక్ట్స్ అనే దేనితో అన్ని పెయిన్ఫుల్ డిజార్డర్స్ కి మంచి ట్రీట్మెంట్ ఉందండి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఈవెన్ సర్జికల్ కండిషన్స్ లో కూడా ఆక్యుపంక్చర్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లాగే ఈ సర్వీస్ ఇవాళ స్తంభాల విరుగులో ఈ క్లినిక్ ని మా బాబు చేత క్లినిక్, ఫిజియోథెరపీ క్లినిక్ ప్లస్ ఇంక్లూడింగ్ ఆక్యుపంక్చర్ క్లినిక్ ఇక్కడ ఇచ్చేస్తున్నామని చాలా గర్వంగా చెప్తున్నానండి. దానికి వాళ్ళ గల్లా మాధవి గారు, ఎమ్మెల్యే గారు, తర్వాత నజీర్ అహ్మద్ గారు ఇక్కడికి వచ్చి ఇనాగ్రేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. గుంటూరు జడ్పీ ప్రాంగణంలోని శ్రీ సత్యసాయి శాంతి సుధా మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జయంతోత్సవ వేడుకలు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఘనంగా కొనసాగనున్నాయి. ఆదివారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి పురస్కరించుకొని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ మేరకు శ్రీ సత్యసాయి సేవా సమితి ఇన్ఛార్జ్ నరసింహమూర్తి మీడియాతో మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా గుంటూరులో జరుగుతున్న పూజా వివరాల గురించి వెల్లడించారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సమితి గుంటూరు కన్వీనర్ రామకృష్ణరావు గారు, మా సత్యసాయి భక్తులు శ్రీ పిఎస్ రాజు గారు, మా యూత్ అందరు పరివారంతో సేవా సమితి, శ్రీ సత్యసాయి ఎడ్యుకేషన్ సర్వీస్ సొసైటీ అందరం కలిసి గత 15 రోజుల నుంచి అనేకమైన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ
12వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వచ్చారు. వారిని అతిథిగా ఇన్వైట్ చేసి బాల వికాస్ పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకి, మాతా శిశు సంక్షేమ పిల్లలకి అందరికి దాదాపు 100 మందికి వస్త్రదాన కార్యక్రమం చేశాం. నూతన వస్త్రాలు. 13వ తారీఖున విశిష్ట సేవా కార్యక్రమాల కింద వేడుకలు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 100వ జన్మ వేడుకల్ని మా సొసైటీ అధ్యక్షులైన శ్రీ కోవిల్మూడి రవీంద్ర గారు వారి చేత ప్రశాంతి పతాకావిష్కరణ చేసి 9 రోజుల పాటు డైలీ నవకళ్యాణాలు ఆధ్యాత్మిక కార్యక్రమం కింద చేశాం. ప్రతిరోజు ఉదయం 40 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ, ఒకవైపు కళ్యాణాలు, సాయంత్రం కూడా ప్రత్యేక భజనలు. వీటితో పాటు బ్లైండ్ స్కూల్ పిల్లలకి, అంధ విద్యార్థులకి గురువారం, ఆదివారం గవర్నమెంట్ హాస్పిటల్లో గురువారం 1000 మంది పేషెంట్కి అక్కడ ఇడ్లీ సేవ, 500 మందికి ఉప్మా సేవ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 2016 నుంచి అక్కడ కార్యక్రమాలు స్వామి యొక్క అనుగ్రహంతో జరుగుతాయి. 6/4/83 ఈ మందిరాన్ని ఓపెన్ చేశారు. అప్పటి నుంచి దిగ్విజయంగా మా మెడికల్ సర్వీసెస్ కూడా చక్కగా దొరుకుతున్నాయి. కొన్ని 100 మందికి ఆపరేషన్స్ చేపించాం. ఆ డాక్టర్స్ అందరూ ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేసి వాళ్ళు నర్సింగ్ హోమ్ లో ఆపరేషన్లు కూడా చేశారు. ఇక్కడ చేసిన ప్రతి అసిస్టెంట్ సూపరింటెండెంట్ కూడా అయ్యారు. అటువంటి వాళ్ళు భావనారాయణ గారు, కృష్ణమూర్తి గారు, డాక్టర్ అంజిరెడ్డి గారు, 4 డాక్టర్స్ ప్రస్తుతం ఉన్న డాక్టర్ గారు కూడా చాలా చక్కగా దొరుకుతున్నాయి. అట్లానే మాకు 2 స్కూల్స్ ఉన్నాయి. 2 స్కూల్స్ 1000 మంది పిల్లలు. స్వామి చెప్పింది మేము పాటిస్తున్నాం. జై సార్. ద అరోమా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చెందిన ద అరోమా కాఫీ అండ్ క్రీమ్ నూతన బ్రాంచ్ గుంటూరు రాజేంద్ర నగర్ 3వ లైన్ మెయిన్ రోడ్ నందు ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ద అరోమా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గంటా శివనాగేశ్వరరావు, ఎండీ రామశెట్టి గీత మీడియాతో మాట్లాడుతూ ద అరోమా కాఫీ అండ్ క్రీమ్ ను కుటుంబ సమేతంగా సందర్శించే విధంగా డిజైన్ చేశామన్నారు. ఏ ఫుడ్ ఐటమ్స్ అయినా ఇక్కడ స్పెషల్ అన్నారు. శుచి శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మా బ్రాంచ్లు ఉన్నాయని, గుంటూరు నగరంలో కొత్తగా మరో 2 కేఫ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. లగ్జరీ కేఫ్ అయినప్పటికీ మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా ఇక్కడ ధరలు ఉంటాయని చెప్పారు. కంపెనీస్ కి ఈరోజు నూతనంగా గుంటూరు సిటీలో అరోమా కేఫే అని ఒక మోడర్న్ కేఫే, అంటే అన్ని కేఫేలు చూస్తూనే ఉంటారు కస్టమర్స్, ఇది ఒక డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఇవాళ రోజున ప్రతి కస్టమర్ కూడా ఒక ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఒకటికే నేను కూర్చోవాలి, మా ఒకటికే ప్రైవసీ ఉండాలనుకునే టైప్ లో కూడా ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. చిన్న చిన్న ఎంగేజ్మెంట్స్ కానివ్వండి, ఒక 10 మంది 15 మంది, ఎక్కడో మండపాలు ఇలాంటి వాటిలో కంటే ఇక్కడ చూసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించాం. అది కూడా ఫ్రీగా, ఎలాంటి కాస్ట్ లేదు. ఈవెంట్ చేసుకున్నా కానివ్వండి, బర్త్డేస్ చేసుకున్నా కానీ ఇది. అదేవిధంగా అంబియన్స్, అంటే లోపలికి రావటంతో మనం ఏదో ఒక అద్భుతమైన లోకంలో పోయినట్టు ఉంటుంది కేఫేలో. అదేవిధంగా అరోమా రెస్టారెంట్ లో కూడా 1 year బట్టి కస్టమర్ దేవుళ్ళు చాలా ఆదరించి గుంటూరులోనే ఒక టాప్ అండ్ పొజిషన్ లో నిలిపారు అరోమా
రెస్టారెంట్ని. అదేవిధంగా దాని నుంచి వచ్చిన ఒక సంస్థే అరోమా కేఫే. దీనిలో మల్టీ కిచెన్ అంటాం. అంటే ఉదాహరణకి చైల్డ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ బట్టికి ఏమేమి ఫుడ్ కావాలో ఆల్ ఫుడ్స్ ఉంటాయి. అది నాన్ వెజ్, వెజ్. గుంటూరు హెడ్ ఆఫీస్ గా చేసుకొని వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి వాటికి బ్రాంచెస్ ని త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా గుంటూరులో నెక్స్ట్ మంత్ ఒక 2 కేఫే, అరోమా కేఫే కూడా ప్రారంభమవుతుంది. ఒక కేఫే లక్ష్మీపురంలో రిలయన్స్ ఆపోజిట్ కాంప్లెక్స్ లో స్టార్ట్ అవబోతుంది నెక్స్ట్ మంత్. ఈ రోజు బీసీ నాయకుడు, ఏపీ జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గూడూరు నాని ముదిరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను తెలుగుదేశం నాయకులు తాడశెట్టి మురళీమోహన్ ఇంట్లో నిర్వహించారు. స్థానికంగా పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు భారీగా హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక సేవ, ప్రజల కోసం అందించిన సహాయం, బీసీ వర్గాల అభివృద్ది కోసం చేస్తున్న కృషిని పలువురు నాయకులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని ఆయన్ను అభినందించారు. ఈ వేడుకల్లో బీసీ నాయకులు ఇంటూరి బాబ్జీ, తాతనబోయిన మల్లికార్జున, లక్ష్మణ్, శ్రీనివాస, నిమ్మల ఏడుకొండలు బీసీ నాయకులు పాల్గొన్నారు. నాకు ఎంతో ప్రీతిపాత్రుడు మా సోదరుడు నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాని బీసీ వర్గాలకి ఎంతో కాలంగా మరి ఎనలేని సేవ చేస్తూ వస్తున్నాడు. ఇటువంటి సేవా కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల కోసం ఇప్పుడు పోరాడుతూ ఉండాలని, వారి అభ్యున్నతి కోసం కృషి చేయాలని, నా సహాయ సహకారాలు ఇప్పుడు కూడా నానికి అండదండగా ఎప్పుడూ ఉంటాను. చేసే కార్యక్రమాలు దాంట్లో కూడా నేను సహకరిస్తానని కూడా తెలియజేస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా మా సోదరుడు నానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి గూడూరు నాని ముదిరాజు గారి జన్మదిన వేడుకలు మన తాడిశెట్టి మురళి అన్నయ్య గారి ఆధ్వర్యంలో వారి స్వగృహంలో ఈరోజు చాలా ఘనంగా ముదిరాజులు అని బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముదిరాజు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి గూడూరు నాని గారు ఒక ముదిరాజులకే కాక 139 కులాలు ఉన్న బీసీలకి అండగా నిలబడి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఆయన ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా తెలియజేశారు. దానికి మా ఇక్కడ వచ్చిన బంధువులు కానీ మన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముదిరాజు యువసేన రాష్ట్ర అధ్యక్షులు మాకెంతో ఆత్మీయులు మా సోదరులు గూడూరు నాని ముదిరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గుంటూరు నగరంలో బీసీ నాయకులంటే ప్రధానంగా గుర్తొచ్చే మా అందరి అన్న తాడిశెట్టి మురళి అన్న గారి ఆధ్వర్యంలో వారి స్వగృహంలో ఈ రోజున సోదరులు జన్మదిన వేడుకలు జరగటం చాలా సంతోషకరం. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులందరికీ కూడా గూడూరు నాని ముదిరాజుని మాట్లాడుతున్నా. ఈరోజు నా జన్మదిన సందర్భంగా బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షులు, అలానే ముదిరాజ్ కమ్యూనిటీ గుంటూరు జిల్లా కార్యవర్గం కమిటీ సభ్యులు అందరూ కూడా నా జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే గుంటూరు జిల్లాలో బీసీలో దమ్మున్న ఏకైక నాయకుడు మన తాడిశెట్టి మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజున జన్మదిన వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రాబోయే కాలంలో బీసీలకి మేమందరం కూడా వెన్నుగా నిలబడి రాజకీయంగా, ఆర్థికంగా,
ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్త నిరసనను జయప్రదం చేయాలని కార్మిక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో కార్మిక రైతు సంఘాలు ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. దశాబ్దాల పోరాటాలతో సంపాదించుకున్న హక్కులను ప్రభుత్వం వరుసగా రద్దు చేస్తుందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ను అమలు చేయడం కార్మిక దోపిడీకి దారితీస్తుందని చెప్పారు. సమ్మె హక్కు, ఈఎస్ఐ, పీఎఫ్ భద్రతలు, తగిన వేతనం అడిగే హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. 8 గంటల పనిదినాన్ని కూడా బలహీనపరిచే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పచ్చల శివాజీ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఆకిటి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. కార్మిక కర్షక ఐక్యత, కార్మిక కర్షకుల ఐక్యత, జయప్రదం చేయండి. నవంబర్ 26న జరగబోయేటువంటి ధర్నాలను, దేశవ్యాప్తంగా జరగబోతున్నటువంటి నిరసన కార్యక్రమాలను, ఎన్ని సెంటర్లో జరగబోతున్నటువంటి ధర్నాలను, ఎన్ని సెంటర్లో జరగబోతున్న ధర్నాలను, 26వ తారీఖున జరగబోయేటువంటి ధర్నాలను, 26వ తారీఖున జరగబోయే ధర్నాలను బీజేపీ అనుసరిస్తున్న కార్మిక కర్షక రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా 11 ప్రజా సంఘాలు, రైతు సమన్వయ సంఘాలు కలిపి దేశవ్యాప్త నిరసన చేయబోతా ఉన్నాయి. బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఆ పౌర రంగంలో అన్ని ప్రజా సంఘాలు, రైతు సమన్వయ సంఘాలు సుమారు 4-5 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నా కూడా బీజేపీ ప్రభుత్వం ఎక్కడా కూడా చెమ్మగుట్టినట్టు కూడా లేకుండా వ్యతిరేక విధానం అవలంబిస్తా ఉంది. అదే బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటికీ సుమారు దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది అన్ని వర్గాల ప్రజలు సమ్మె చేసినా కూడా బీజేపీ ప్రభుత్వం పెడచవని పెట్టి 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్ పెడతా ఉంది. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల సంఘం పెట్టుకునే అవకాశం లేదు, ఉద్యోగ భద్రత లేదు, పిఎఫ్ రద్దు అవుతోంది, అదేవిధంగా జీతాలు తక్కువవుతాయి, అదేవిధంగా పనిభారం పెరిగి పట్టు బానిసల్లాగా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా రైతులకి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, ముఖ్యంగా ఈ సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎన్నికల ప్రణాళికల్లో చేర్చి దేశ ప్రజలకి వాగ్దానం చేసిన మోడీ ఇవాళ ఏమైతే చెప్పాడో ఆచరించకపోగా పబ్లిక్ సెక్టర్ లో ఉన్న అన్ని కూడా ప్రైవేట్ పనులు చేస్తున్నాడు. లాభాలతో కూడిన అనేక పరిశ్రమలు, ఎల్ఐసి, జిఐసి, బ్యాంకులు, పోర్టులు, రైల్వేస్ అన్ని కూడా, రోడ్లు మొత్తం ఆఖరికి ఎయిర్ మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పరిశ్రమలని, కీలక రంగాలను తన గుప్పిట్లో అందుకుంటే రక్షణ రంగం కానీ, విదేశీ రంగం కానీ, ఆర్థిక రంగం కానీ, ఈ సహజంగా ఏ ప్రభుత్వాలైనా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇవి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండాల్సింది. వాటిని నిర్వీర్యం చేస్తూ, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రశ్నించిన మేధావుల్ని ఎక్కడ అడ్రస్ లేకుండా చేస్తూ, రైతులకి, కార్మికులకి. ఈ నెల 30వ తేదీన గుంటూరులో ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా మహాసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టులను ఫెడరేషన్ నేతలు ఆదివారం బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం కిరణ్ మాట్లాడుతూ, ఈ మహాసభలకు జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. విద్యారంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తున్నారు. జయప్రదం చేయండి 50వ జిల్లా మహాసభను, 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 జయప్రదం చేయండి. ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా 50 మహాసభలు గుంటూరు నగరంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది రాష్ట్ర రాజధాని అయినటువంటి జిల్లాలో ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా మహాసభలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి. దీంట్లో మరి ముఖ్యంగా విద్యారంగంలో వస్తున్నటువంటి అనేక సమస్యల మీద ఈ మహాసభల్లో చర్చించబోతున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, అదేవిధంగా ఫీజు రిమర్స్మెంట్ ఇంతవరకు విడుదల చేయకపోవడం, మరి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీల్లో విద్యార్థులు పడుతున్నటువంటి అనేక సమస్యలు,
సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మరి ముఖ్యంగా ఎయిడెడ్ కాలేజీల్లో జీవో నెంబర్ 35 రద్దు చేయాలనేటువంటి కార్యక్రమాల మీద, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విషయాలతో పాటు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద ఈ జిల్లా నలుమూల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఈ మహాసభలో పాల్గొని చర్చించబోతున్నారు. భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ అనేక రకమైనటువంటి ఉద్యమాలను నిర్మించేందుకు ఈ ఎస్ఎఫ్ఐ 50వ జిల్లా మహాసభలు వేదిక కానున్నాయి. కాబట్టి ఈ మహాసభల్లో విద్యార్థులు పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పి భారత విద్యార్థి కృష్ణా జిల్లా గుడ్లగల్లూరు మండలంలో బిడవాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆరబోసిన ధాన్యపు రాసులు కోతకు సిద్దంగా ఉన్న వరి పంటలను ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో ఆర్ఎస్కే నిర్ణయించిన తేమ శాతం రైసు మిల్లర్లు చెబుతున్న తేమ శాతంతో వ్యత్యాసం ఉంటుందని రైతులు వాపోయారు. జాయింట్ కలెక్టర్ తో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇబ్బందులు తలెత్తితే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, శాఖపరమైన సమస్యలు తలెత్తితే నా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. బయట జిల్లాలు తుఫాను అనే టెన్షన్ లో గబగబా పుష్ చేస్తున్నారేమో. తుఫాను మనకి తగిలే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయంటండి బేసిక్ గా. సో మరీ కంగారు పడద్దు. దీనికి కోస్తానికి కొంచెం వెయిట్ చేసి అయినా కొంచెం కరెక్ట్ టైంలో చేయండి. అదే ఇప్పుడు చూస్తున్నారు, రాత్రిపూట కోసేస్తున్నారు, బిల్ దొరకట్లేదని చెప్పి రాత్రిపూట కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానివల్ల మనకు లాస్ వస్తుంది. ఇమ్మెచ్యూర్ ప్యాడీ దానివల్ల మనకి లాభం లేదు, మన చివరిలో ఇబ్బంది పడతాం. చివరి దాకా ప్రతి గింజ కొనేటట్టుగా వెళ్ళారు. మొన్న మంత్రి గారు వెళ్తా మా ఇంటికి వచ్చి వెళ్ళారు. మీకు ఐడియా ఉండే ఉంటది. సో ప్రతిదీ కొన్నాము. మీరు ఏది బయటకు అమ్మకుండా చూసుకొని నేను పూర్తిగా కొనిపించేస్తాను అనేది క్లియర్ గా చెప్పాడు. వేరే జిల్లాలో అక్కడ లేవా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బేటలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.